జిల్లారా ఈరోజు ఏపీలోని కొన్ని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నిన్న అనంత్ అంబానీ వివాహానికి బాబు కుటుంబము వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్. అనంత్ అంబానీ రాధిక వివాహానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహానికి వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, వారి కుమారుడు మంత్రి లోకేష్ దంపతులు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం వారందరూ విమానంలో బయలుదేరి ముంబై చేరుకున్నారు. కాగా అదే పెళ్లి వేడుకల్లో వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను లోకేష్ దంపతులు కలిశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెన్సాని చంద్రశేఖర్ తదితరులు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నెక్స్ట్, కాలు మొక్కే సంస్కృతి వద్దు, ఎవరైతే మొక్కితే నేను అదే పని చేస్తా, టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎవరైనా బలవంతంగా కాళ్ళకు దండం పెడితే నేను కూడా వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెడతా. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్ళకు మొక్కాలి, నాయకులకు కాదు. అందరూ ఆత్మగౌరవంతో నడుచుకోవాలని చంద్రబాబు కోరారు. చూడండి, నా మొక్కేది కాదు, దేవుని కాళ్ళకు, తల్లిదండ్రుల కాళ్ళకు, గురువులకు దండం పెట్టండి, రాజకీయ నాయకులకు దండం పెట్టకండి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. అలాగే నిన్న మన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మీద సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. ఏంది అదంటే, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఇంతకుముందు పనిచేసిన శాంతి అనే మేడం, శాంతి గారికి ఒక మగబిడ్డ పుట్టారు అని తన భర్త మదన్మోహన్లా, అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, అతను పిహెచ్డి చేయడానికి అమెరికాకి వెళ్ళాడంట. సరే, అమెరికాలో పిహెచ్డి చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత తీరా వచ్చి చూసి తెలిస్తే తన భార్యకు బిడ్డ పుట్టిందంట. బిడ్డ పుడితే ఎట్లా ఏంది నేను గట్టిగా అడిగితే, నీ వల్లనే పుట్టింది అని అన్నారంట. నేను లేను కదా ఇండియాలో, ఎట్లా పుట్టారని గట్టిగా గదరాయిస్తే, నేను అది హాస్పిటల్లో చూపించుకున్నా, ఏదో లేని కారణాలన్నీ చెప్పిందంట. సరే, ఇదేమి పరిస్థితి అని తెలుసుకొని అతను కమిషనర్ గారికి ఒక లెటర్ రాశాడు. నేను లేని టైంలో అండి నా భార్యకు బిడ్డ పుట్టారు, ఈ బిడ్డకు తండ్రి ఎవరు? వీళ్ళల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇంకొక అతను వాళ్ళిద్దరిది మీద డౌట్ ఉందండి. కాబట్టి నా బిడ్డకు తండ్రి ఎవరో మీరే వ్యక్తి చేసి న్యాయం చేయండి అని ఆయన లెటర్ రాశాడంట అండి. చూడండి, వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి గారు వయసు చూస్తే 75 సంవత్సరాలు ఉంటాయి, ఇంచుమించు 75 అట్లా పైన. ఆయన వయసు తగిన పని చేయాలా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, ఇదంటూ మాట్లాడతాడు, ఏదైనా చంద్రబాబు నాయుడు లెక్క లేకుండా మాట్లాడతాడు. ఇప్పుడేమైందయ్యా విజయసాయిరెడ్డి గారు నీ నీతి? ఇప్పుడేం చేశావు? ఇదేనా నీ సంస్కృతి? ఇదేనా మీకు నేర్పించిన సంస్కృతి? ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ఆడవాళ్ళను ఈ మధ్య మీరు చేసేది, దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు సమాధానం చెప్పండి. తన భర్త అడిగాడు నా బిడ్డకు తండ్రి ఎవరు అని, ఎవరో చెప్పండి. మరి ఎందుకు ఇలా చేశారండి విజయసాయిరెడ్డి గారు? మీలాంటి వాళ్ళు పరిపాలించే కదా ఆంధ్రప్రదేశ్ నాశనమైంది. జగన్ సలహాలు ఇచ్చి ఇట్టా పనులా చేసేది. జగన్ గారైనా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకోకండి మీరు, ఎందుకంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఇలాంటి వాళ్ళను ఏం చేసిందరో రాజశేఖర రెడ్డి గారే చేసిండ్రు. ఇలాంటి చెత్తను పెట్టుకోడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు మేలు చేసే వాళ్ళని పెట్టుకుంటారు, మంచి పరిపాలన నాయకులను పెట్టుకుంటారు. మీరేందండి చెత్త చెదారాన్ని వెనకంట పెట్టుకొని ఇట్లా లోడలు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి గారు, మీరు చేసే పనికి దీనికి న్యాయం ఎట్లా చెప్పండి విజయసాయిరెడ్డి గారు? ఈ పనులు మీరు చేయించా? దీనికి ఏం బాధ్యత? ఎవరు బాధ్యత? తన భర్త అడుగుతున్నాడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని.
చెప్పండి. నీ పేరు కూడా లెటర్లో రాశారు, సోషల్ మీడియాలో లెటర్ కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుంది. కమిషనర్కి అన్ని తావులా ఉంది విజయసాయిరెడ్డి గారు. ఆడపిల్లలు ఉద్యోగులు పదవి ఉందని చెప్పి ఆ శాంతి అసిస్టెంట్ కమిషనర్ అనే ఆమె కూడా చాలా దుర్సుప్రవర్తన అంట. ఎందుకు విజయసాయిరెడ్డి గారి యొక్క సపోర్ట్ తీసుకొని ఆమె కూడా చాలా పై అధికారులను కూడా బెదిరిస్తుందంట, కింద అధికారులను బెదిరిస్తుందంట. ఎందుకు? విజయసాయిరెడ్డి సపోర్ట్ ఉంది కదా అని. ఆయన చేసిన అరాచకాలు అన్నీ కాదంట ఆ దేవాదాయ, అందుకనే సస్పెండ్ కూడా చేశారు ఆయన. అలాంటి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకుంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కడుపులు చేసి బిడ్డలను అంటే ఇంకేమి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. దీనికి వివరణ ఇచ్చుకోండి విజయసాయిరెడ్డి గారు, మీరు చేశారా చేయలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది లెటరు, ఆయన భర్త కూడా అడుగుతున్నాడు దీనికి కారకులు ఎవరు అని ఆయన అడుగుతున్నాడు. దీన్ని ఏదో ఒకటి చేయాలి కదా, మీరు వచ్చి బయటపడితే చెప్పాలి కదా విజయసాయిరెడ్డి గారు, చెప్పండి. చెప్పండి మరి. ఇట్లా పనులు చేసేది ఒక ఎంపీ స్థానంలో ఉండి అన్ని మాటలు వచ్చి మాట్లాడతావే మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబు నాయుడు ఎంత, పవన్ కళ్యాణ్ అంతా, వాళ్ళెంత, వీళ్ళెంత, నోటికొచ్చినట్టు మాట్లాడతారు కదా. మళ్ళీ దీనికేం పరిస్థితి? మీరు చేసిన నిర్వాహకం ఏంది చెప్పండి. ఉద్యోగాలు చేసుకుంటే ఆడపిల్లలకు ఇలాంటి పనులు చేసేది మీరు చెప్పండి. గవర్నమెంట్ జాబులు కష్టపడి పని చేసుకుంటే, ఉద్యోగాలు సంపాదించుకుంటే వాళ్ళకి చేసే పని ఇదేనా? మీ రాసలీలలో వచ్చి అట్లా వీళ్ళ చూపించేది ఒక ఎంపీ ప్లేస్లో ఉండి ఇట్లా పనులు మీరు చేసేది విజయసాయిరెడ్డి గారు. చూడండి ప్రజలు, ఎందుకంటే ఆడబిడ్డలంటే అంత సులకను చూడకండి, సరేనా? అంత పెద్ద స్థానాల్లో ఉండి మీరు కూడా ఆలోచించుకోవాలి విజయసాయిరెడ్డి గారు. చేసిన తప్ప ఒప్ప చేయకపోతే వచ్చి మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేయలేదండి, నా మీద కావాల్సిన దురజల్లుతున్నారు అని చెప్పండి. మళ్ళీ ఎవరో అది ప్రభుత్వం అనేది దానికి వాళ్ళ హస్బెండ్ లెటర్ రాశాడు కదా, దాని ప్రకారం ఏదో ఒకటి తేలుతుంది. కానీ విజయసాయిరెడ్డి గారు అట్టా పనులు చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.